మహాగణాధిపతిః నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. వారఫలాలు 13/3/2024 నుండి 16/3/2024 వరకు గల వార ఫలితాలని ఈ నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఎటువంటి పనులు చేపట్టచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు, అలాగే వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు అనేవి వీళ్ళకి లభిస్తాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే ఈ వారం మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే కన్యలో కేతువు, మనకి కుజుడు వచ్చి మకర రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే కుంభంలో రవి, చంద్ర, శుక్ర, శనులు సంచారం చేయడం, అందులో చంద్రుడు వార ప్రారంభంలో కాబట్టి ఇక్కడ వీళ్ళకి కుంభరాశితో చంద్రుడు ఈ వార ప్రారంభం అవ్వడం అనేది జరుగుతోంది. అలాగే ఈయన 16వ తారీఖు అంటే ఈ వారాంతానికి చంద్రుడు వచ్చి వృషభ రాశితో ఈయన యొక్క సంచారం అనేది పూర్తవుతుంది. అలాగే బుధుడు, రాహువు కూడా మీనంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ముందుగా గ్రహస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి వీటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశిలోకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదము మనకి మేషరాశిలోకి వస్తుంది. మేషరాశి వారికి కానీ చూసుకుంటే ఈ వారం వీళ్ళకి లాభస్థానంలో వార ప్రారంభంలోనే 4 గ్రహాల యొక్క సంచారం అనేది జరుగుతోంది. వీళ్ళకి రవి, శనుల యొక్క సంచారం లాభస్థానంలోను, అలాగే వీళ్ళకి చంద్రుడు మరియు శుక్రుడు కూడా వీళ్ళకి లాభంలోనే సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే 4 గ్రహాలు లాభస్థానంలో సంచారం చేస్తున్నాయో ఇవి కాస్త అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతోంది. అందులో చంద్రుడు కూడా మొదట అంటే వార ప్రారంభంలోనే లాభంలో కాబట్టి బంధువుల్ని, మిత్రుల్ని కలుసుకోవడం, అలాగే కాస్త అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి కాస్త తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. అలాగే కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణం అనేది చోటు చేసుకోవడం, ధనపరంగా కాస్త అనుకూలంగా ఉండడం అనేది కూడా ఇక్కడ వీళ్ళకి కనబడుతుంది. అందులో వీళ్ళకి ఎప్పుడైతే శుక్రుడు కూడా వీళ్ళకి లాభస్థానంలో సంచారం అంటే వీళ్ళకి ఈ యొక్క ద్వితీయాధిపతి, మేషరాశికి ద్వితీయాధిపతి అయిన శుక్రుడు కూడా లాభస్థానంలో సంచారం చేస్తున్నాడో వీళ్ళు కాస్త ఈ యొక్క బంధువులు ఇలా కలుసుకోవడం, లేదా ఇష్టాగోష్ఠులు జరుపుకోవడం, విందు వినోద కార్యక్రమాల్లో లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొనడం, తద్వారా వాళ్ళకి నచ్చిన పనులు లేదా వాళ్ళకి నచ్చిన మనుషులతో కలిసి బయటికి వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి కాస్త గతంతో అంటే గత వారంలో ఏదైనా శారీరకంగా ఇబ్బందులు పడి ఉంటే అవి కాస్త ఈ వారం తగ్గుముఖ పట్టడం, శారీరకంగా దృఢత్వాన్ని సంపాదించుకోవడం, ఈ సమాజపరంగా చూసినప్పుడు వీళ్ళకి కీర్తి లాభాలు పొందడం అనేది ఇక్కడ కనబడుతోంది. అయితే వ్యయస్థానంలో కాస్త ఇక్కడ బుధుడు నీచబడి ఉన్నాడు, అంటే తృతీయాధిపతి నీచబడి ఉన్నాడు కాబట్టి కమ్యూనికేషన్ విషయాల్లోనూ కాస్త అలాగే వీళ్ళకి షష్టమ స్థానం అనేది రోగస్థానం కాబట్టి నరాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించుకుంటే మిగతా అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వీళ్ళ అన్ని రంగాల వాళ్ళకి కూడా అంటే వ్యాపారస్తులకు కావచ్చు, వృత్తుల్లో కావచ్చు, ఉద్యోగాల్లో చేసే వాళ్ళకి ఆర్థిక ధనలాభం అనేది వీళ్ళకి కాస్త మెరుగుదల ఈ వారం కాస్త కనపడము, రుణాలు యొక్క బాధలు తగ్గడం అనేది కూడా ఇక్కడ కనబడుతోంది. వీళ్ళు ఈ వారం ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా వీళ్ళు దుర్గా కవచాన్ని పారాయణ చేసుకోవడం, అలాగే విష్ణు సహస్రనామాన్ని కానీ లేదా ఈ యొక్క విష్ణువు కానీ నారాయణుడు కానీ ఎవరైనా సరే లేకపోతే కృష్ణుడు కానీ ఏదైనా సరే వీళ్ళు అష్టోత్తర నామాలు చదువుకోవడం, కనీసం వినడం, గోవు దగ్గరికి వెళ్ళి ఆకుపచ్చని అంటే ఏమైనా ఆకుపచ్చని కూరలు కానీ లేదా ఆకుకూరలు కానీ ఏదో ఒకటి తోచింది ఆ గోవుకు పెట్టడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. వృషభ రాశి వారికి కానీ చూసుకుంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి దశమ స్థానంలో వీళ్ళకి 4 గ్రహాల యొక్క సంచారం వార ప్రారంభంలో అవ్వడం అనేది జరుగుతోంది. అలాగే వీళ్ళకి నవమ స్థానంలో కుజుడు కొంత
ప్రతికూల ఫలితాలు ఇస్తున్నా కూడా వీళ్ళకి దశమంలో ఎప్పుడైతే ఈ యొక్క చంద్రుడు ఇవన్నీ కూడా జరుగుతున్నాయో మీకు బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం అనేది జరుగుతుంది. ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. వీళ్ళకి ఏదైనా సంకల్పం ఏదైనా అనుకుంటే, పనులు ఏమైనా అనుకుంటే కూడా వీళ్ళకి వార ప్రారంభంలోనే వీళ్ళకి కొద్దిగా పాజిటివ్ వైబ్స్ అనేది కనపడటం అనేది జరుగుతుంది. విద్యార్థులు అంటే పంచమాధిపతి కూడా వీళ్ళకి ఇక్కడ లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఎప్పుడైతే లాభస్థానంలో ఉన్నాడో కాస్త విద్యార్థులకు కానీ సంతాన విషయాల్లో కానీ కాస్త ఆనందంగా ఉండడం, సంతానపరంగా కూడా వృద్ధి కలగడము, అలాగే లేకపోతే ఎవరైనా సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. అలాగే వీళ్ళకి వ్యాపారపరంగా కూడా కాస్త లాభాలు చవి చూడడం అనేది ఈ వారం కాస్త ఉంటుంది. అలాగే బంధువులు మిత్రుల్ని కూడా కలుసుకుంటారు, లేదా మీరు బంధువులు ఇంటికి వెళ్ళడం కాస్త కొంచెం ఈ శుభ కార్యక్రమాల రీత్యా కావచ్చు, లేకపోతే ఏదైనా గెట్ టుగెదర్లా పెట్టుకోవడం కావచ్చు, స్నేహవర్గంలో కావచ్చు, ఇలాంటి పాత స్నేహితులందరినీ కలుసుకోవడం, ఇలాంటివి కూడా ఎక్కువ జరిగే అవకాశం అనేది ఈ వారం కనబడుతోంది. అలాగే వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క రాశి వాళ్ళకి దశమంలో వీళ్ళకి రవి యొక్క సంచారం కాబట్టి రాజకీయ నాయకులకి వాళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే వృత్తి ఉద్యోగాల్లో మాత్రం కాస్త చిన్న చిన్న ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే శని భగవానుడు దశమంలో ఉన్నాడు కాబట్టి అలాంటివి కనబడుతూ ఉంటాయి. మొత్తం మీద వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ దశమ స్థానంలో ఈ యొక్క శుక్రుడు యొక్క సంచారం వల్ల మాత్రం కాస్త ఎవరైనా ఉద్యోగం చేసే చోట కానీ, వృత్తిలో కానీ, లేకపోతే వ్యాపారంలో కానీ, లేదా భాగస్వామి వ్యాపారంలో కానీ స్త్రీలు కానీ ఉంటే వాళ్ళకి సంబంధించిన విషయాల్లో వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడడం, వ్యవహారపరంగా జాగ్రత్తగా చూసుకోకపోతే చిన్న చిన్న చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో వృషభరాశి వారు జాగ్రత్త తీసుకుంటే మీరు అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఉండడం, అందులో వీళ్ళకి జన్మలో గురువు అనేది ఉన్నాడు కాబట్టి కాస్త దత్తాత్రేయ చరిత్ర పారాయణ చేసుకుంటూ ఉండడం, లేదా పసుపచ్చని పూలతో ఇక్కడ స్వామివారికి దత్తాత్రేయుల వారికి ప్రతిరోజు అష్టోత్తరమో ఏదో నామాలు చదువుకుంటూ వేయడము, అలాగే వీళ్ళకి స్నానం చేసే నీటిలో ఒక చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది. మిథున రాశి వారికి చూస్తున్నప్పుడు మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు మనకి మిథున రాశిలోకి వస్తాయి. మిథున రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి నవమ స్థానంలో రవి, చంద్ర, శుక్ర, శని యొక్క సంచారం ఈ వారం అంటే నవమ స్థానం భాగ్యస్థానంలోనే వీళ్ళకి 4 గ్రహాల యొక్క సంచారం అనేది దాంతో మొదలవబోతోంది. అయితే వీళ్ళకి ఎప్పుడైతే ఈ శుక్రుడు అంటే వ్యయాధిపతి, చతుర్థాధిపతి అయిన శుక్రుడు నవమస్థానంలో సంచారం చేస్తున్నాడో కాస్త వాళ్ళు చేసే ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మం మీద ఎక్కువగా నమ్మకం ఉండడం, కాస్త ఈ యొక్క గురువుల్ని కలుసుకుంటూ ఉండడం, సదాచారాన్ని పాటించడం, కాస్త ఆధ్యాత్మిక పరంగా కొంత వీళ్ళు వాళ్ళ ఆలోచనలు కావచ్చు, వాళ్ళ ప్రవర్తన కావచ్చు అలా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ నవమస్థానంలో శని భగవానుడు, అలాగే వీళ్ళకి చంద్రుడు, రవి చంద్రులు కూడా కలిసి ఉండడం, అలాగే చంద్రుడు నవమ స్థానంలో కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి కొంత అంటే ఈ చంద్రుడు మనస్కారకుడు కాబట్టి ఈ చంద్రుడు ఎప్పుడైతే నవమ స్థానంలో ఉన్నాడో కాస్త ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే కాస్త కుటుంబానికి దూరంగా ఉండడం, వృత్తి ఉద్యోగాల రీత్యా కావచ్చు, ఏ పరంగానైనా సరే కాస్త దూరంగా ఉండడం అనేది జరుగుతుంది. సంతానపరమైన విషయాల్లో మాత్రం కాస్త చిన్న చిన్న చిక్కులు అలాంటివి ఏర్పడడం, లేకపోతే వాళ్ళతో వాదనలు ఏర్పడడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తే కొంత మిథున రాశి వాళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి లాభస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి కాస్త ఎన్ని వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నా కూడా వీళ్ళకి లాభస్థానంలో గురువు ఉండడం వల్ల అనుకున్న పనులు మాత్రం కాస్త కొంచెం ఇటు అటు అయినా కూడా గురు యొక్క బలంతో పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే దశమస్థానంలో బుధరాహువుల యొక్క సంచారం ఎప్పుడైతే జరుగుతోందో కాస్త వృత్తిపరంగా చిన్న చిన్న చిక్కులు కావచ్చు, అవరోధాలు కావచ్చు ఏర్పడతాయి. అయితే ఇక్కడ రాశ్యాధిపతే నీచిపడి ఉన్నాడు, అందులో దశమంలో ఉండడం అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తున్నప్పుడు ఎప్పుడైతే దశమ స్థానంలో బుధుడు యొక్క సంచారం అనేది నడుస్తోందో తప్పనిసరిగా కుటుంబ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు, గృహంలో సౌఖ్యం తగ్గడం, అదే గృహ వాతావరణం
కాస్త కొంచెం మీకు వ్యతిరేకంగా ఉండడం ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. విద్యార్థులకి కాస్త అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏదైనా పోటీ పరీక్షల్లో కావచ్చు, వాటిల్లో కావచ్చు కాస్త మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది. సినీ, కళా, రాజకీయ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సామాన్యంగా ఉంటుంది. అయితే అవకాశాలు మాత్రం కాస్త అంటే వాటిని కాస్త వాడుకుంటే మాత్రం మంచి భవిష్యత్తు అనేది మాత్రం తర్వాత రోజుల్లో వచ్చే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది. మొత్తం మీద ఈ రాశి వారికి చూసుకుంటే ఈ వారం సామాన్యమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఆరోగ్య విషయాల్లో కూడా సామాన్యంగా ఉంటుంది. అయితే మధ్య మధ్యలో కాస్త ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్త వహిస్తూ ఉండడం అనేది మంచిది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా ఇక్కడ మీరు విష్ణువుకి కానీ లేదా కృష్ణుడికి కానీ కాస్త తులసి మాలను కానీ లేదా తులసి దళాన్ని కానీ సమర్పించడం, రోజు నారాయణ కవచాన్ని పారాయణ చేయడం, అలాగే పచ్చ కర్పూరంతో స్వామివారికి హారతి ఇవ్వడం, ఇలాంటివి చేయడం. అంటే పూజా విధానం అంతా అయిపోయిన తర్వాత హారతి ఇచ్చే సమయంలో మాత్రం కాస్త పచ్చి కర్పూరంతో హారతి ఇవ్వడం, ఇలాంటివి చేయడము. అలాగే గోవుకి మాత్రం తప్పనిసరిగా వీళ్ళు తోటకూర తినిపించడం కుదిరితే ప్రతిరోజు లేదా కనీసం 2 రోజులకోసారైనా సరే ఈ వారంలో ఈ గోవుకి తోటకూర తినిపించడం ద్వారా ఈ ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది. కర్కాటక రాశి వారికి చూసుకున్నప్పుడు ఈ వారం ముఖ్యంగా వీళ్ళకి అష్టమ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం అనేది మొదలవుతోంది. అందులో వీళ్ళకి చంద్రుడు వార ప్రారంభమే అష్టమ చంద్రుడితో మొదలవుతోంది. ఎప్పుడైతే అష్టమ చంద్రుడితో మొదలవుతోందో కాస్త అనారోగ్య సమస్యలు అనేవి కాస్త అధికంగా ఉండడం, అలాగే అకాల భోజనం, సమయానికి భోజనం చేయలేకపోవడం, అలాగే శని భగవానుడు కూడా అష్టమంలోనే ఉన్నాడు కాబట్టి కాస్త ఈ మోకాళ్ళు, అరికాళ్ళు నొప్పులు ఎక్కువగా ఉండడము, లేకపోతే వాటికి సంబంధించిన ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు ఉండడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే రవి కూడా వీళ్ళకి అష్టమ స్థానంలో ఉండి తదనంతరం వీళ్ళకి అంటే వారం మధ్యలోంచి రవి ఎప్పుడైతే మార్పు చెందుతాడో అప్పుడు కాస్త ఊరట లభించినా కూడా వారం మధ్య వరకు కూడా వీళ్ళకి కాస్త అనారోగ్య సమస్యలు అనేవి వీళ్ళకి కనపడడం, లేదా ఏదో ఒక రకంగా అవకాశాలు తగ్గడం, అంటే వాళ్ళ యొక్క పరిస్థితుల వల్ల కారణం వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క వాతావరణం వల్ల కావచ్చు, ఏదైనా సరే ఏదైనా ఇప్పుడు ఒక ఉద్యోగం వస్తుంది అనుకునేటప్పుడు దాని అవకాశాలు తగ్గడం, అలాంటివి అంటే వస్తుందో రాదో అని ఒక టెన్షన్ ఉండడం, ఇలాంటివన్నీ కూడా అంటే అనవసరమైన భయాలు ఏర్పడము, కాస్త అంటే వాళ్ళు సంపాదిస్తున్న దానికన్నా కాస్త అధికంగా ఖర్చులు అవ్వడం, ఇలాంటివి ఎక్కువగా ఈ వార ప్రారంభంలో కనపడడం అనేది వీళ్ళకే కనబడుతోంది. అయితే ఇక్కడ నవమ స్థానంలో ఈ యొక్క బుధ రాహువులు అనేవి ఎప్పుడైతే ఉన్నాయో కాస్త వీళ్ళకు కూడా అంటే సహజంగానే బుధుడు నవమ స్థానంలో శుభ ఫలితాలను ఇవ్వకపోయినా కాస్త ఎలా ఉంటుందంటే సమయానికి భోజనం చేయలేకపోవడం, అలాగే కాస్త పైత్యపు సంబంధమైన అనారోగ్యాలు ఏర్పడము, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అయితే విద్యార్థులు పంచమాధిపతి కాబట్టి కుజుడు, కాబట్టి ఇక్కడ కుజుడు ఉచ్చ స్థితిలో ఉండడం, అందులో సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే మామూలుగా పంచమాధిపతి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి విద్యార్థులు కొంచెం కోపానికి కానీ వాటికి కానీ అగ్రెసివ్గా ఉండకుండా కాస్త ప్రతి విషయాన్ని కానీ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కానీ పోటీ పరీక్షల్లో కానీ ఎలా అయినా సరే కాస్త ఆలోచించి రాయడము, అలాగే వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా ఆవేశపూరితంగా కాకుండా కాస్త ప్రశాంతంగా ఉండి ఆలోచించడము, సంతాన విషయాల్లో కూడా కాస్త చిన్న ఇబ్బందులు రావడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకు కావచ్చు, వాళ్ళకు కావచ్చు అనుకున్నంత ప్రతిఫలాలు అంటే వాళ్ళు అనుకున్నంతగా దక్కకపోవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త అనేది మాత్రం వహించాలి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా చిన్న ఉడుదుడుకులు అనేవి ఉంటాయి కాబట్టి అలాంటి విషయాల్లో కూడా జాగ్రత్త వహించాలి. కాబట్టి ఈ వారం వీళ్ళు ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు కానీ చూసుకున్నప్పుడు అందులో అష్టమ శని కాబట్టి వీళ్ళకి ఎక్కువగా శివారాధన చేసుకుంటూ ఉండడము, అలాగే తప్పకుండా వీళ్ళకి ఎందుకంటే వ్యయాధిపతి కూడా నీచబడి ఉన్నాడు కాబట్టి గోవుకి ఆకుపచ్చని కూరలు తినిపించడం, పెసలు నానబెట్టి గోవుకి తినిపించడం, అలాగే వీళ్ళు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ పారాయణ చేసుకుంటూ ఉండడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సింహరాశి వారికి కానీ చూసుకున్నప్పుడు సింహరాశిలోకి
మనకి ఈ యొక్క మఖ 1, 2, 3, 4 పాదాలు, అలాగే పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదము మనకి ఈ యొక్క సింహరాశిలోకి రావడం అనేది జరుగుతుంది. సింహరాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ వారం వీళ్ళకి సప్తమ స్థానంలో ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం అనేది నడుస్తోంది. అలాగే వీళ్ళకి గురువు వీళ్ళకి కాస్త కొంచెం అనుకూలంగా ఉండడం, అంటే నవమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల అనుకూల ఫలితాలు వీళ్ళకి ఉన్న ధనపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ, అలాగే వీళ్ళకి ఈ యొక్క ముఖ్యంగా చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ గృహ లాభాలు కానీ ఇవన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళకి ఇంట్లో కానీ ఇంట్లో వాళ్ళ యొక్క స్త్రీల వల్ల కానీ ఏ రకంగానైనా సరే కొంత అనుకూలమైన వాతావరణం అనేది కనబడుతుంది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా కాస్త శ్రద్ధ అనేది వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ సప్తమ స్థానంలో ఎప్పుడైతే వార ప్రారంభంలో 4 గ్రహాలతో మొదలవుతుందో కాస్త అంటే ముఖ్యంగా వ్యాపార విషయాల్లో, అంటే ఏదైనా భాగస్వామి వ్యాపారం చేసే వాళ్ళకి కానీ వాళ్ళు కానీ కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండడం అనేది మంచిది. అలాగే సప్తమ స్థానంలో ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం కూడా వీళ్ళకి నడుస్తుంది కాబట్టి ఎవరైనా కాస్త ఈ షుగర్ పేషెంట్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే వీళ్ళు ఏవైనా స్త్రీలకు కానీ వాళ్ళకి కానీ ఈ యొక్క గర్భిణీ స్త్రీలు కానీ ఇలాంటి వాళ్ళు ఏమైనా అనారోగ్య సమస్యలతో ఉంటే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించడం అనేది మంచిది. అలాగే ఇక్కడ రవి కూడా వీళ్ళకి సప్తమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది కాబట్టి ఎప్పుడైతే వీళ్ళకి ఇన్ని గ్రహాలు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాయో కాస్త కొంచెం ఏదైనా ఉత్సాహం తగ్గడం, ఏదైనా ఒక పని చేద్దాం అనుకునేటప్పటికి ఆ పనిలో అంటే ఆ పని దగ్గరికి వెళ్ళేటప్పటికి దాని మీద కాస్త తగ్గిపోవడము, అంటే ఉత్సాహం తగ్గిపోవడము, అలాగే సంతానపరంగా కావచ్చు, వైవాహిక జీవితంలో కావచ్చు, చిన్న చిన్న ఒడిదుడుకులు, మాట పట్టింపులు, సమాజపరంగా కూడా మీరు మాట్లాడే విధానాన్ని బట్టి కొద్దిగా మీ యొక్క విలువలు తగ్గడం, ఇలాంటివన్నీ కూడా సింహరాశి వాళ్ళకి కనబడతాయి. అలాగే ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన బుధుడు నీచపడి ఉండడం, అలాగే ఈయన అష్టమ స్థానంలో నీచపడి ఉండడం, ఈ యొక్క బుధుడు ఎప్పుడైతే అష్టమ స్థానంలో నీచపడి ఉన్నాడో కాస్త వ్యతిరేక ఫలితాలు కూడా ఇక్కడ కనపడడం అనేది జరుగుతోంది. అంటే ముఖ్యంగా ఇక్కడ వీళ్ళకి ఈ బుధుడు ఎప్పుడైతే వీళ్ళకి నీచపడి ఉన్నాడో అష్టమ స్థానంలో కాస్త కొంచెం అంటే ఏదైతే మాట్లాడకూడదు, అంటే ధర్మం తెలిసినా కూడా, అంటే ఈ పని చెయ్యకూడదు అని తెలిసినా కూడా అక్కడ ఉండే పరిస్థితుల వల్ల రీత్యా కావచ్చు, కొన్ని అబద్ధాలు ఆడడం కానీ, లేదా అదే అసత్య ప్రవర్తన వల్ల ఉండవడం, లేకపోతే చెయ్యకూడదని పని అని తెలిసినా కూడా ఒక్కోసారి అది యొక్క చేయకపోతే దాని తర్వాత స్టెప్ ఎలా ఉంటుందో అనే భయంతో చేయడం, ఇలాంటివన్నీ కూడా కొన్ని ఇష్టం లేని పనులు కూడా చేయవలసి రావాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త ఈ సింహరాశి వాళ్ళు జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అయితే ఇక్కడ విద్యార్థులకు మాత్రం వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఎందుకు గురువు యొక్క బలం వల్ల. అలాగే ఎంత సదాచారాన్ని వ్యతిరేకిస్తున్న పరిణామాలు చుట్టుపక్కల ఉన్నా కూడా గురువు యొక్క అనుగ్రహాల మాత్రం దీంట్లో వాటి యొక్క వ్యతిరేక ప్రభావం అనేది కాస్త వీళ్ళకి తగ్గడం అనేది జరుగుతుంది. వీళ్ళు అలాగే ఈ రాశులు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ సామాన్యంగా ఉంటుంది. సినీ కళా రంగాల్లో ఉన్న వాళ్ళకి, లలిత కళల వాళ్ళకి కూడా కాస్త ప్రోత్సాహకరంగా ఉండడం అనేది కాస్త తగ్గుతుంది. వాళ్ళ యొక్క గుర్తింపు కూడా కాస్త తగ్గడం అనేది జరుగుతుంది. కాబట్టి వాటి కోసం ఏదైనా ప్రయత్నాలు ఉంటే మాత్రం ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా విజయం సాధించడం అనేది ఇక్కడ జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా సింహరాశి వాళ్ళు ఈ యొక్క లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకుంటూ ఉండడం, గరికని ఈ యొక్క గణపతికి సమర్పించడము, అలాగే వీళ్ళు ఈ యొక్క కనకదార స్తోత్రాన్ని రోజు పారాయణ చేసుకోవడము. ఇక్కడ ఎప్పుడైతే బుధుడు అష్టమ స్థానంలో ఉన్నాడో ద్వితీయాధిపతి ధనాధిపతి కాబట్టి తప్పనిసరిగా గో పూజ లేదా గోవుకి ఏదైనా ఆహారాన్ని పెసలో నానబెట్టి ఇవ్వడం కానీ, లేదా విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం కానీ, లేదా ఆకుకూరలు గోవుకు తినిపించడం కానీ, ఇలాంటివి ఏవి చేసినా కూడా సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కన్యారాశి వారికి కానీ చూసుకున్నప్పుడు కన్యారాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయి. అయితే కన్యారాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ యొక్క షష్టమ స్థానంలో యొక్క శని, చంద్ర, అలాగే రవి, శుక్రుల యొక్క సంచారం అనేది నడుస్తోంది. అయితే వార ప్రారంభంలో మాత్రం
చంద్రుడు ఎప్పుడైతే షష్టమ స్థానంలో వార ప్రారంభం అనేది జరిగిందో వీళ్ళకి వార ప్రారంభంలోనే శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఏదైతే గత కొంతకాలంగా రాని డబ్బు ఏదైనా ఆగిపోయి ఉంటే అవి డబ్బులు రావడము, అలాగే ధనం, కీర్తి ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళకు వచ్చిన లాభాల్లో కానీ వేటిల్లో కూడా ఈ వారం కొంత ఇతరులకు ఉపకారం చేసే అవకాశం కూడా ఈ యొక్క రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి ఇక్కడ కనబడుతోంది. అలాగే ఇక్కడ రవి కూడా షష్టమ స్థానంలో వారం మధ్య వరకు ఉంటాడు కాబట్టి ఆయన దానివల్ల కూడా ప్రతి పనిని కూడా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్ళి పని చేసుకోవడం, అలాగే ధన సంబంధమైన విషయాల్లో శ్రద్ధ ఎక్కువగా చూపడం, వాటి కోసం ఏదైతే పనులు చేస్తున్నారో అవన్నీ కూడా సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు కొన్ని ఇంటికి సంబంధించి, అలాగే వాళ్ళకి ప్రత్యేకంగా అవసరమయ్యే కొన్ని వస్తువులు అంటే పర్సనల్గా కొనుక్కోవాల్సిన నూతన వస్త్రాలు కావచ్చు, ఆభరణాలు కావచ్చు, ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశం అనేది ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఈ వారం ఎక్కువగా కనపడడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ ఎప్పుడైతే శుక్రుడు కూడా వీళ్ళకి అష్టమ స్థానంలో ఈ వారంలో జరుగుతోందో కాస్త కొంచెం అంటే వీళ్ళు ఎంత చేస్తున్నా కూడా కాస్త భార్య లేక భర్త ఎవరైనా సరే వాళ్ళ ఇంటి కోసం శ్రమ పడ్డం, అంటే వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ యొక్క భర్త లేక భార్య కోసం కాస్త ఎక్కువగా శ్రమ పడ్డం అనేది జరుగుతుంది. అయితే మధ్య మధ్యలో వీళ్ళకి కాస్త జ్ఞాతుల వల్ల కూడా చిన్న చిన్న ఇబ్బందులు, మాట పట్టింపులు వస్తాయి. ఎందుకంటే వీళ్ళకి దశమాధిపతి అలాగే రాష్ట్రాధిపతి అయిన బుధుడు కూడా నిలిచిపడి ఉన్నాడు కాబట్టి వీళ్ళు మాట్లాడే విషయాల్లోనూ, అలాగే వాళ్ళకి కొద్దిగా మనసు చుబుక్కుమనేలాగా వాటిలో అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న వ్యతిరేకతలు జరుగుతున్నా కూడా వీళ్ళకి మిగతా గ్రహాల యొక్క అనుకూలత వల్ల కొంతవరకు ఎక్కువ శాతం అనుకూలంగా ఉండడం అనేది ఇక్కడ ఈ కన్యారాశి వాళ్ళకి కనబడుతోంది. విద్యార్థులకు కూడా కాస్త కొంత అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా చిన్న చిన్న ఒడిదుడుకులు అనేవి ఉన్నా కూడా వారాంతానికి అన్నీ కూడా తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. శత్రువులు తగ్గుతారు, శత్రువులు మిత్రులు అవ్వడం అనేది జరుగుతుంది. మొత్తం మీద వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఈ వారం చాలా సులభంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకుంటూ దానితో పాటుగా లక్ష్మీ అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ చదువుకోవడం, ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర అంటే ఒక 3 కానీ 5 కానీ యాలకులు నైవేద్యం పెట్టి ఆ యాలకులు మీరు మామూలుగా నోట్లో వేసుకొని పచ్చకర్పూరాన్ని హారతి ఇవ్వడము, అలాగే వీళ్ళకి ఈ గోవుకి రోజు కూడా గోసేవ చేసుకోవడం, లేదా గోవుకి ఏదైనా ఆహారాన్ని తినిపించడం. ఎందుకంటే జన్మలో వీళ్ళకి కేతు యొక్క సంచారము, అలాగే సప్తమంలో రాహు ఉన్నాడు కాబట్టి కాస్త భార్యాభర్తల విషయాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా గోవుకి ఏదైనా గ్రాసాన్ని తినిపిస్తూ ఉండడం ద్వారా కొంత ఈ ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది. తులారాశిలోకి చూసుకుంటే చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు తులారాశిలోకి రావడం అనేది జరుగుతుంది. అయితే తులారాశి వారికి చూసుకున్నప్పుడు ఇక్కడ పంచమ స్థానంలో వార ప్రారంభంలో పంచమ స్థానంలో యొక్క చంద్రుడి యొక్క సంచారంతో వీళ్ళకి ప్రారంభం అవడం అనేది జరుగుతుంది. సహజంగా పంచమ స్థానం అనేది మనకి శుభస్థానంగా చెప్తాం. అలాంటి స్థానంలో ఈ చంద్రుడి యొక్క సంచారం వార ప్రారంభంలో మొదలవడం వల్ల వీళ్ళకి కొంత అనుకూలమైన ఫలితాలు అనేవి తగ్గడం అనేది జరుగుతుంది. అంటే కొద్దిగా ఏవైతే కార్యక్రమాలు ప్రయత్నం చేస్తున్నారో అవి కాస్త ఆలస్యం ఇవ్వడం, లేదా వాటిలో ఏవో ఒక ఆటంకాలు ఏర్పడము, తద్వారా కొంత మానసిక వ్యధ అనేది ఏర్పడుతుంది. అందులో దానివల్ల ఎప్పుడైతే మన పనులు ఆగిపోయో, షెడ్యూల్ పెట్టుకొని ఆగిపోయో దానివల్ల అంటే అది ఎవరికైనా స్నేహితుల వల్ల కానీ బంధువుల వల్ల కానీ కొంత ఇబ్బంది పడే అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి ఈ వార ప్రారంభంలో ఏవైనా పనులు మాత్రం ప్రారంభించుకుంటే అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే కాస్త ఈ పంచమ స్థానంలోనే యొక్క శని, అలాగే రవి యొక్క సంచారం కూడా జరుగుతోంది కాబట్టి వీళ్ళు కాస్త చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇలాంటివి కూడా ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే వీళ్ళకి అంటే ధనపరంగా కూడా కొద్దిగా ఖర్చులు అవ్వడం, అంటే వీళ్ళు చెప్పిన సమయానికి పనులు అవ్వకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే ఏదో ఒక కారణం వల్ల కొంత వీళ్ళు ధనాన్ని ఎదరవాళ్ళకి కట్టవలసి రావడం కానీ, లేదా ధనాన్ని నష్టపోవడం కానీ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఏదైనా పరిచయాలు, ఎవరైనా నూతన పరిచయాలు అవుతుంటే మాత్రం
తప్పనిసరిగా కొంచెం జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి కొన్ని పరిచయాలు బయటికి వీళ్ళకి బాగున్నట్టు అనిపించినా కూడా కొంత వ్యతిరేక ఫలితాలు, లేకపోతే వాళ్ళ వల్ల ఏదో నష్టపోవడము, లేదా ఆ స్నేహితుల ద్వారా మీకు ఒక చెడు ముద్ర పడ్డము, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి స్నేహితులను ఎంచుకునే విషయంలో మాత్రం ఈ వారం కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండండి. అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఈ వారం చూసుకున్నప్పుడు షష్టమ స్థానంలో బుధ రాహువుల యొక్క సంచారం అనేది కూడా జరుగుతుంది. అయితే షష్టమ స్థానంలో ఈ యొక్క రాహు యొక్క సంచారం కాబట్టి కాస్త కొంత ఉపజయ స్థానాల్లో పాపగ్రహాలు కొంత శత్రువుల్ని, రుణ యొక్క వాటి ఏవైతే తీవ్రత ఉందో ఆ తీవ్రతను తగ్గించడము ఇది జరుగుతుంది. అలాగే గురువు యొక్క సంచారం కూడా కొంత వీళ్ళకి సప్తమ స్థానంలో ఉండడం వల్ల వైవాహిక జీవితంలోనూ వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడం, ఎప్పుడూ కూడా కాస్త కొంచెం అంటే మీ యొక్క వర్చస్సు చూసి కొంత ముఖ వర్చస్సు చూసి కొంత మీకు అనుకూలంగా ఉండడం, అంటే మిమ్మల్ని గౌరవప్రదంగా ఇతరులు గౌరవించడం, అలాగే వీళ్ళకి ప్రయాణాలు కూడా కాస్త చేస్తూ ఉండడం, శుభమూలక ప్రయాణాలు చేస్తూ ఉండడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశం అనేది వీళ్ళకి కనబడుతోంది. అలాగే శుక్రుడు కూడా వీళ్ళకి పంచమ స్థానంలో ఎప్పుడైతే ఉన్నాడో కాస్త వీళ్ళకి కూడా అనుకూలమైన ఫలితాలు, కాస్త సమయానికి భోజనం చేయడం, లేకపోతే ఏదైనా వినోదాల్లో పాల్గొనడం, ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అయితే కేవలం ఇక్కడ శని రవి యొక్క సంచారం వల్ల మాత్రం కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఉండడం, వార ప్రారంభంలో చంద్రుడి యొక్క దాంతో కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఉన్నా కూడా వారాంతానికి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే వీళ్ళకి పంచమ స్థానంలో ఎప్పుడైతే ఇన్ని గ్రహాలు ఉన్నాయి, ఈ వారం విద్యార్థులు మాత్రం కాస్త ఇతర వ్యాపకాలకు దూరంగా ఉండి శ్రద్ధగా చదువుకోవడం ద్వారా కొంత అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఎవరైతే దూర విద్య, విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి మాత్రం కాస్త అనుకూలంగా ఉండడం అనేది ఈ తులారాశి వాళ్ళకి జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశిలో కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తరువాత అంటే వారం మధ్యలోంచి వీళ్ళకి ఎప్పుడైతే రవి మారుతాడో అప్పటి నుంచి కూడా వీళ్ళకి కాస్త శుభవార్తలు వినడం, వాళ్ళకు అనుకూలమైన వార్తలు వినడం, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా వీళ్ళు ఇక్కడ ఈ ఆదిత్యవర్య పారాయణ చేసుకుంటూ ఉండడం, అలాగే దగ్గరలో ఏదైనా శివాలయాన్ని ఉంటే పొద్దున కానీ సాయంకాలం కానీ ప్రతిరోజు కూడా ఆ శివాలయంలో ఒక ఆవునేతితో దీపం పెట్టి రావడము. వీళ్ళు ప్రతిరోజు కూడా, ఎందుకంటే వీళ్ళకి వ్యయాధిపతి అయిన బుధుడు నీచపడి ఉన్నాడు కాబట్టి షష్టమ స్థానంలో కాస్త ప్రతిరోజు కూడా గుడికి వెళ్ళినప్పుడే దగ్గరలో ఏమైనా గోవులు ఉంటే గోవులకి కాస్త ఆకుకూరలు పెట్టి రావడము. సంధ్యా సమయంలో మాత్రం ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకొని కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. వృశ్చిక రాశి చూసుకున్నప్పుడు మనకి విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు అసలు సహజంగానే వీళ్ళకి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది ఉంది. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఈ అర్ధాష్టమ రవి, అలాగే అర్ధాష్టమ శుక్రుడు, అంటే వీళ్ళ యొక్క ప్రభావం కూడా వీళ్ళకి కనపడడం అనేది వీళ్ళకి జరుగుతోంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే అర్ధాష్టమి యొక్క శని యొక్క ప్రభావం అనేది ఉందో కాస్త తల్లి ఆరోగ్య విషయాలు, గృహము, వాహనాలు నడిపేటప్పుడు, ఎందుకంటే యాక్సిడెంట్స్ అవ్వకుండా చూసుకోవడం, వీళ్ళదే కాదు అవతల వాళ్ళ ద్వారా కూడా వీళ్ళ తప్పు లేకపోయినా కూడా ఒక్కోసారి ఇలాంటి ఇబ్బందులు పడే సూచనలు అనేవి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. అలాగే పంచమంలో బుధుడి యొక్క సంచారం కూడా కొంత అప్పుడప్పుడు శారీరకంగా చిన్న చిన్న అనారోగ్యాలకు కావచ్చు, గాయాలకు కావచ్చు, కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే వీళ్ళకి చతుర్థ స్థానంలో ఈ వారం ఈ యొక్క చంద్రుడి యొక్క సంచారం అనేది చతుర్థ స్థానం నుండి మొదలవుతుంది కాబట్టి కాస్త ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో ఆ కార్యక్రమాల్లో కాస్త ఆటంకాలు ఏర్పడతాయి. వీళ్ళకి దీనితో పాటుగా రవి కూడా పెద్దగా అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం లేదు. కేవలం వీళ్ళకి కానీ మామూలుగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే లాభస్థానంలో కేతువు మాత్రమే కాస్త వీళ్ళకి శుభ ఫలితాన్ని ఈ వారం ఇవ్వడం అనేది జరుగుతోంది. కాబట్టి వీళ్ళకి ఎక్కువగా అంటే ఈ లాభస్థానంలో కేతువు ఉన్నాడు కాబట్టి కాస్త సమయానికి భోజనం చేయడం, అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా భోజనానికి లోటు లేకపోవడం, అలాగే వస్త్ర ప్రాప్తి, అలాగే ఎవరైతే సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన వ్యాపారాలు కానీ అవి కానీ చేస్తున్నారో
కాస్త వాళ్ళకు అనుకూలంగా ఉండడము, అప్పుడప్పుడు లాభాలు చవి చూడడము ఇలాంటివి కూడా ఉన్నాయి. అలాగే పశులాభం కలుగుతుంది. అయితే ఇక్కడ మిగతా గ్రహాల యొక్క ప్రభావం వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళకి కొంత అనారోగ్య సమస్యలు, ధనపరంగా కొన్ని నష్టాలు ఏర్పడతాయి. రాజకీయ పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త అనుకూలమైన ఫలితాలు అనేవి ఇక్కడ వీళ్ళకి ఎంత పెద్దగా గోచరించవు. అలాగే వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువగా శివారాధన చేస్తూ ఉండడం, లేకపోతే శివునికి సంబంధించిన శివసహస్ర నామాలు కావచ్చు, లేకపోతే శివ పంచాక్షరి నామాలు కావచ్చు, ఇలాంటివి చేసుకోవడం, తెల్లటి పూలతో శివుణ్ణి అర్చన చేయడం, ముఖ్యంగా వీళ్ళకి ఈ యొక్క ఆదిత్య పారాయణ చేసుకుంటూ ప్రతిరోజు కూడా సూర్యభగవానుడికి సంబంధించి అర్ఘ్యాలు ఇవ్వడం, ఇలాంటివి చేయడం ద్వారా కొంత వ్యతిరేక ఫలితాలు వీళ్ళకి తగ్గడం అనేది జరుగుతుంది. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి చూసుకున్నప్పుడు మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము ఈ ధనుసు రాశిలోకి వస్తుంది. అయితే ధనుసు రాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తృతీయ స్థానంలో ఇక్కడ 4 గ్రహాల యొక్క సంచారము, అందులో శని భగవానుడు తృతీయ స్థానంలో శుభ ఫలితాలను ఇవ్వడం, ఈ యొక్క రవి కూడా తృతీయ స్థానంలో వారం మధ్య వరకు ప్రయాణం చేయడం వల్ల వీళ్ళకి కాస్త ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాల్లో విజయం సాధించడం, ప్రతి పనిలోనూ కూడా కాస్త వీళ్ళకి ఏదో ఒక రకంగా ఎవరో ఒకళ్ళ సపోర్ట్ ఉండడం, అలాగే పదవీ లాభాలు, రాజకీయ పరంగా కూడా ఎవరైతే రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళకి కాస్త అనుకూలంగా ఉండడం, కమ్యూనికేషన్ విషయాల్లో కూడా కాస్త అనుకూలంగా ఉండడం వల్ల మీ కీర్తి గౌరవాలు పెరగడము, అలాగే ఎప్పుడైతే చంద్రుడు కూడా వీళ్ళకి తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడో వార ప్రారంభానికే, కాబట్టి వార ప్రారంభంలో వీళ్ళు చాలా రెట్టింపు ఉత్సాహంతో వాళ్ళ పనులు పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరినైతే ఇష్టపడతారో ఆ ఇష్టపడిన వ్యక్తులు మీ దగ్గరికి రావడం, మీతో ఇష్టాగోష్ఠులు జరపడం, అలాగే ఏదైనా ధన లాభం కావచ్చు, వస్త్ర లాభం కావచ్చు, ఆభరణ ప్రాప్తి కావచ్చు, ఇవన్నీ కూడా వార ప్రారంభంలో కాస్త కలిగే అవకాశాలు అనేవి ఈ వారం ఎక్కువగా కనపడడం, లేదా విలువైన వస్తువులు కొనుగోలు చేయాలనే ఆలోచన రావడం, ఇవన్నీ కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి జరుగుతాయి. అలాగే విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. అలాగే సంతాన విషయాల్లో కూడా మంచి శుభవార్తలు వింటారు. సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. అలాగే రాజకీయ పరంగా కావచ్చు, పారిశ్రామికవేత్తలకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఇక్కడ గోచరిస్తున్నాయి. అలాగే ఈ యొక్క ద్వితీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం మాత్రం అప్పుడప్పుడు పనులు కాస్త ఆలస్యం అవుతున్నా కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి కొంత వ్యతిరేక ఫలితాలు తగ్గే అవకాశాలు అనేవి కూడా ఇక్కడ ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే వీళ్ళకి ఎవరైనా మంత్రానుష్ఠానం చేసుకునే వాళ్ళకి అనుకూలం, గురువుల యొక్క అనుగ్రహం అనేది తప్పనిసరిగా పొందుతారు. అలాగే చేసే పనిలో అభివృద్ధి అనేది వీళ్ళకి తప్పనిసరిగా ఇక్కడ ఉండడం అనేది వీళ్ళకి జరుగుతుంది. అలాగే శుక్రుడు కూడా తృతీయ స్థానంలో సంచారం అనేది జరుగుతోంది కాబట్టి వీళ్ళకి ఈ యొక్క ఎప్పుడైతే తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడో కాస్త అభివృద్ధి, శుభ ఫలితాన్ని పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ సప్తమాధిపతి అయిన బుధుడు వీళ్ళకి నీచపడి ఉండడం వల్ల మాత్రం కాస్త అప్పుడప్పుడు భాగస్వామి వ్యాపారాల్లో వాటిల్లో ఉండడం, కాస్త కొంచెం అప్పుడప్పుడు చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ అనేవి మాత్రం ఈ వారం మధ్యలో కనపడడం అనేది జరుగుతుంది. అయితే ఈయన నీచపడి ఉన్నా కూడా ఆయన స్థానం మంచిది అవ్వడం వల్ల మాత్రం ఎక్కువగా శుభ ఫలితాలే పొందడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా వీళ్ళు విష్ణు సహస్రనామం పారాయణ చేసుకుంటూ ఉండడము, అలాగే మనకి శ్రీ సూక్త విధానంగా ఎవరికైనా వస్తే శ్రీ సూక్త విధానంగా పూజ చేసుకోవడము, అలాగే తెల్లటి పూలతో లక్ష్మీదేవిని ఆరాధన చేసుకోవడం, మరుము అలాంటి సుగంధభరితమైన పుష్పాలు ఉంటాయి కదా, పువ్వులు, అవి వాటితో పూజ చేయడం, ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే మీకు ఎవరైనా కాస్త గుళ్ళల్లో కానీ ఎవరైనా దొరికితే శనగలు నానబెట్టి శనగల్ని గుళ్ళో ప్రసాదంగా పంచిపెట్టడం ద్వారా కూడా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మకర రాశి. మకర రాశి వారికి చూసుకున్నప్పుడు మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే మనకి శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మనకి ఈ యొక్క మకర రాశిలోకి వస్తాయి. మకర రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ఏళ్ళనాటి శని యొక్క ప్రభావము, అలాగే ద్వితీయంలో 4 గ్రహాల యొక్క సంచారము, వార ప్రారంభం కూడా వీళ్ళకి చంద్రుడితో ద్వితీయ స్థానంలో చంద్రుడితో అవడం వల్ల ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. వారం మధ్యానికి కాస్త తగ్గడం,
అలాగే ఎప్పుడైతే రవి కూడా ద్వితీయ స్థానం నుండి తృతీయ స్థానంలోకి ఎప్పుడైతే మార్పు చెందుతాడో కాస్త కొంచెం ఆరోగ్య విషయాల్లో కూడా చక్కబడ్డం, కాస్త మనసు తేలికపడ్డము. అప్పటి వరకు కూడా కాస్త కొంచెము ఏదో కాస్త అనారోగ్య సమస్యలతో ఏదో విధంగా శిరోవేదనలు కావచ్చు, లేకపోతే ఏదో రకమైన అధిక ఉష్ణస్థితి కావచ్చు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. అలాగే వ్యాపార పరంగా కావచ్చు, వ్యవసాయ పరంగా కావచ్చు కొన్ని లాభాలు కాస్త చూడడం అనేది జరుగుతుంది. అలాగే బుధుడు కూడా వీళ్ళకి తృతీయ స్థానంలో ఉండడం వల్ల కాస్త ఏదైనా పై అధికారులతో వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అనేది వహించడం మంచిది. అలాగే వీళ్ళకి తృతీయ స్థానంలో వీళ్ళకి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు తృతీయ స్థానంలో శుక్రుడు యొక్క సంచారము కాస్త వీళ్ళకి ఏవైతే ప్రతికూల ఫలితాలు ఉన్నాయో వాటికి తగ్గించే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. కుటుంబంలోనూ వాటిల్లోనూ కాస్త సుఖజీవనం, ఎందుకంటే శుక్రుడు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కాస్త లగ్జరీగా బతకడాలనే ఆలోచనలు రావడం, వాటికి సంబంధించిన వస్తువులు కొనుక్కోవడం. అలాగే ఇక్కడ స్త్రీలు ఈ రాశిలో మకర రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలంగా ఉండడం, రాజకీయ నాయకులకి వాళ్ళకి కూడా చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా కూడా వాళ్ళు కాస్త ప్రారంభం అంటే వీళ్ళకి వారం మధ్యలోకి వచ్చేయడం మార్పు చెందుతాడు కాబట్టి రాజకీయ నాయకులకు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో పనిచేస్తున్న వాళ్ళకి కావచ్చు, లేదా గవర్నమెంట్ పరీక్షల కోసం ఎవరైతే విద్యార్థులు ఎవరైతే వారాంతానికి రాస్తారో వాళ్ళందరికీ కూడా శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఈ రాశి మకర రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ముఖ్యంగా విద్యార్థులకు కూడా వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి తృతీయ స్థానంలో శుక్రుడు, పంచమాధిపతి అయిన శుక్రుడు తృతీయ స్థానంలో సంచారం చేయడం వల్ల కాస్త అనుకూలమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతోంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా కనకదార స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఉండడము, ప్రతిరోజు శివునికి వీళ్ళు విభూతితో అభిషేకం చేసుకుంటూ ఉండడము, అలాగే ఆవునేతితో శివాలయంలో దీపారాధన చేస్తూ ఉండడము, నవగ్రహ ప్రదక్షిణాలు, ఇవన్నీ కూడా కొద్దిగా ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. కుంభరాశిలోకి చూసుకున్నప్పుడు మనకి ఈ ధనిష్ట 3-4 పాదాలు, అలాగే శతభిషం 1, 2, 3, 4 పాదాలు, మనకి ఈ యొక్క పూర్వభద్ర 1, 2, 3 పాదాలు మనకి ఈ కుంభరాశిలోకి వస్తాయి. అయితే కుంభరాశికి రాశాధిపతి శని జన్మలోనే 4 గ్రహాల యొక్క సంచారం. అలాగే చంద్రుడు కూడా వీళ్ళకి వార ప్రారంభంలో జన్మ నుంచే ప్రారంభం అవ్వడం అనేది వీళ్ళకి జరుగుతోంది. అయితే ఇక్కడ ఈ యొక్క చంద్రుడు అలాగే శుక్రుడు రవి శనులు ఎప్పుడైతే వీళ్ళకి అయ్యే చంద్రుడు వార ప్రారంభంలో మాత్రం వీళ్ళకి చాలా అనుకూలమైన వాతావరణాన్ని ఇవ్వడం, శుక్రుడు కూడా జన్మలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏవైతే కార్యక్రమాలు అనుకుంటున్నారో కార్యక్రమాలు ఇవ్వడం, అన్ని రంగాల వారికి కూడా అంటే ఏవైతే సినీ కళ రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభ ఫలితాలు శుభ పరిణామాలు చోటు చేసుకోవడం అనేది ఇక్కడ కనబడుతోంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క రవి ద్వితీయంలోకి మార్పు చెందుతాడో అప్పుడు కొద్దిగా అంటే మళ్ళీ కుటుంబ స్థానంలో చిన్న చిన్న కలహాలు కావచ్చు ఇలాంటివి ఏర్పడినా కూడా వారం మధ్య వరకు కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు కూడా జన్మలో ఉండడం వల్ల, అలాగే శని భగవాన్ జన్మస్థానం అయినవి ఉండడం వల్ల కొంత వ్యతిరేక ఫలితాలు ఉండడము కూడా కనబడుతుంది. అంటే ఇక్కడ శుభాశుభ ఫలితాలు ఇక్కడ మిశ్రమంగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి కానీ అంటే కుంభరాశి వారికి కానీ చూసుకుంటే పంచమాధిపతి అయిన అష్టమాధిపతి అయిన బుధుడు నీచిపడి ఉండడం వల్ల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహిస్తూ ఉండండి. అలాగే సంతానపరమైన విషయాల్లోనూ క్రియేటివిటీ రంగాల్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అలాగే వీళ్ళు ఏవైతే ఈ యొక్క రాశిలో కుంభరాశిలో ఉన్నారో వీళ్ళు విద్యార్థులకు కూడా కాస్త శ్రద్ధపడి చదవవలసి వస్తుంది. అలాగే లలిత కళలు ఇలాంటివి ఉన్న వాళ్ళందరికీ కూడా సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. వీళ్ళు ఏదైనా నిరుద్యోగులు కావచ్చు అలాంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ వారం సామాన్యంగా కనబడుతుంది. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వివాహం అయ్యే సూచనలు లేదా వాటికి సంబంధించిన పనులు ముందుకు వెళ్ళడం, వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా వీళ్ళు శివాభిషేకం కానీ శివనామాలను కానీ శివ సహస్రనామాలను కానీ పారాయణ చేసుకుంటూ ఉండడము, అలాగే వీళ్ళు ఆదిత్య పారాయణ చేసుకుంటూ ఉండడం లేదా సూర్యునికి అర్ఘ్యాలు ఇవ్వడం, కుదిరితే ఇంట్లో అరుణ పారాయణ చేయించుకోవడము, అలాగే వీళ్ళు గోధుమల నానబెట్టి గోవుకి తినిపించడం ఇలా చేయడం ద్వారా కొంత వ్యతిరేక ఫలితాలు
తగ్గడం అనేది కనబడుతుంది. మీనరాశిలోకి పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి 1, 2, 3, 4 పాదాలు ఈ మీనరాశిలోకి వస్తాయి. మీనరాశి వాళ్ళకి వార ప్రారంభంలోనే వీళ్ళకి చంద్రుడు ఏ స్థానంలో సంచారం వల్ల కాస్త శారీరక శ్రమ, విద్యార్థులకైతే ఎంత శ్రద్ధగా చదవాలన్నా కూడా చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడడం, లేకపోతే మంచి ఉత్తీర్ణత తగ్గడము, ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే స్నేహితుల విషయాల్లో వాటిల్లో కూడా ఈ యొక్క మీనరాశి వాళ్ళు జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే ఏ స్థానంలో ఈ యొక్క శుక్రుడు యొక్క సంచారం వల్ల కాస్త అధికంగా అంటే బట్టల విషయాల్లో కావచ్చు, వాళ్ళు సుఖంగా ఉండడానికి కావచ్చు, ఏ రకంగానైనా సరే కొంత ఖర్చులు అధికంగా చేయడం అనేది ఉంటుంది. అయితే ఎప్పుడైతే వ్యయ స్థానంలో ఉన్న రవి జన్మలోకి వస్తాడో కాస్త కొద్దిగా చిన్న చిన్న టెన్షన్స్ కావచ్చు, భయాలు కావచ్చు, అవి కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది. అలాగే ఇక్కడ శుక్రుడు కూడా వ్యయ స్థానంలో ఉండడం వల్ల ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే రవి కూడా వీళ్ళకి లాభస్థానంలో ఈ యొక్క వ్యయ స్థానం నుంచి జన్మస్థానంలోకి వెళతాడు కాబట్టి కాస్త ప్రతిదానికి ఊహలు ఎక్కువగా ఉండడం, అలాగే మీరు చేసే కొన్ని పనుల వల్ల మీకు కొంత అగౌరవం, అపకీర్తి ఇలాంటివి ఏర్పడే అవకాశాలు అనేవి ఇక్కడ కనబడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే సప్తమ స్థానంలో ఈ యొక్క కేతువులు ఈ యొక్క సంచారం వల్ల ఎక్కువగా దుర్గారాధన చేయడం వల్ల ఏదైతే శత్రువులు ఉన్నారో శత్రువులు తగ్గి మిత్రులుగా మారడం అనేది జరుగుతుంది. అలాగే వ్యయ స్థానంలో ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం కూడా కొంత వ్యతిరేక ఫలితాన్ని ఇవ్వడం కూడా జరుగుతోంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా చూసుకున్నప్పుడు కొంతవరకు అనుకూలత ఉండడం, ఎందుకంటే ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం అనేది శుభ ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఇక్కడ ఎన్ని వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా, సంతాన పరంగా, వాళ్ళ విద్యా విషయాల్లో వాటిల్లో ఎంత వ్యతిరేక ఫలితాలు వస్తున్నా కూడా ఇక్కడ గురువు యొక్క అనుగ్రహం వల్ల వీళ్ళకి కొంత అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా పొందడం అనేది వీళ్ళకి జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా కనకదార స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఉండడం, గురు చరిత్ర పారాయణ చేస్తూ ఉండడం, అలాగే వీళ్ళు కుదిరితే ప్రతిరోజు కూడా ఈ యొక్క శివాలయంలోకి వెళ్ళి ఒక 3 కానీ 5 కానీ 9 కానీ 11 కానీ ప్రదక్షిణాలు చేసి రావడం, అలాగే ప్రతిరోజు కూడా ఇంట్లో హనుమాన్ చాలీస పారాయణ చేసుకుంటూ ఉండడం, శనివారాల నియమాలు పాటించడం ద్వారా వీళ్ళకి ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.